ఓకే, అందరికి నమస్కారం అండి. నేను ఉపేందర్ని. ఈరోజు మనకి ఈసారి టోటల్ ఎకరాలు ఎంత? ఇది టోటల్ 5 acres. 5 ఉంటుందా 6 ఉంటుందా? సుమారుగా 5.5 6 అట్లా. సరే 5 అనుకుందాం కాసేపు. 5 acresలో మనకి బొప్పాయి సాగుతో పాటు అంతర పంటగా వాటర్ మెలన్ సాగు చేస్తున్నారు. సో మీకు చేయాలనిపించి ఎలా అనిపించింది వాటర్ మెలన్స్ అనేది కల్టివేషన్ ఇప్పుడు ఎందుకు వేసుకున్నారు, అలాగే బొప్పాయి ఏ రకం ఎంచుకున్నారు, మీరు ఎక్కడ తీసుకున్నారు మొక్కలు? సో ఈ కొంచెం మీ పేరు, ఊరి పేరు డీటెయిల్స్ చెప్తారా అనుకోకుండా? విలేజ్ ఈర్లపొడి, మండల్ రఘునాథ్పల్లం, జిల్లా ఖమ్మం. బొప్పాయి వచ్చేసి 15 వేసాము. ఇంతకుముందు రెడ్ లేడీ వేస్తే రెడ్ లేడీ అత్యధిక వైరస్లు ఈ ఎఫెక్ట్ వల్ల అంత దిగుబడులు రాక ఇబ్బంది పడి వైరస్ అటాకింగ్ ఎక్కువ ఉండటం వల్ల రెడ్ లేడీని బంద్ చేసి 15 వేయటం జరిగింది. అంతర పంటగా పుచ్చ వేయటానికి గల రీజన్ ఏంటంటే సమ్మరు రాబోయేది సమ్మర్ కాబట్టి మళ్ళీ ఏమన్నా ఫరక్ అయ్యి ఇబ్బంది పడితే ఒక క్రాపు బొప్పాయి ఇదయ్యే పరిస్థితిలో ఉంటుందా, సక్సెస్ అయిద్దా లేదని కొన్ని భయాల వల్ల అంతర పంటగా పుచ్చని తీసుకున్నాము. పుచ్చ అయితే కన్ఫామ్గా ఇది మార్చి ఎండింగ్, ఏప్రిల్ స్టార్టింగ్లో రాబోతుంది కాబట్టి సో పుచ్చకి రేట్ వస్తుందని ఆశించి ఒకవేళ ఒక పంటలో ఏమన్నా దెబ్బతిన్నా ఒక పంటలో రికవరీ కావాలన్న ఉద్దేశం మేరకు అంతర పంటగా పుచ్చ వేయటం జరిగింది. ఈ రెండు ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లోనైతే 2 పంటలు కూడా వేసి ఒక 20 days అవుతుంది. 20 daysలో మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది. 2 కూడా సక్సెస్ అవుతుంది అని అయితే బాగుంది. ఎంత ఖర్చు అయింది, బొప్పాయికి ఎంత ఖర్చు అయింది ఈ యొక్క 6 acresకి? 6 acresకి సుమారుగా ఎస్టిమేషన్ మామూలుగా పేపర్ అయితేంది, ఈ డ్రిప్ అయితేంది, ఇవి వచ్చేసి దగ్గర 6 acres మీద ఒక 1 lakh పెట్టేశాను. ఈ పుచ్చ గింజలకే ఆల్మోస్ట్ 25 ప్యాకెట్లు వేసాము. ప్యాకెట్ ఒక్కంటికి 1500 చొప్పున దగ్గర రైట్ని బట్టి ఒక 60,000 రూపాయలు 70,000 వాళ్ళు వేసినాక చూసుకున్నాం. పుచ్చ గింజలకి వేసాము. మొక్క వచ్చేసి ఈచ్ 13 రూపాయల చొప్పున ఒక 6,000 మొక్కలు వేసాము. ఓకే. అయితే మీరు తీసుకుంది మొక్కలు ఎక్కడ మరి అది కూడా చెప్పండి. మొక్కలు వచ్చేసి మంచుకొండ ఉపేంద్ర గారి దగ్గర తీసుకున్నాము. మహారాష్ట్ర నుంచి ఆయన మనకి ఇది చేసి అంటే అడ్రస్ అన్నీ ఇది చేసుకొని ఆయన ద్వారాగా మొక్కలు తెప్పించుకోవటం జరిగింది. ఓకే. అయితే ప్రజెంట్ మరి వేరే రైతులకైనా సరే సలహా ఎలా ఇస్తున్నారు మీరు? వాటర్ మెలన్ బొప్పాయిలో అట్లా వేసుకోవచ్చా? 2 ఇంటర్ క్రాప్ వేసుకోవచ్చు అనేది ఇంటర్ క్రాప్ వేసుకోవచ్చు అనేది అనుభవం ఉందా? అనుభవం ఇంతకు ముందు అయితే వేసాను నేను. అది వర్షాకాలంలో వేసేటండి. జూలై మాసంలో ఇంతకుముందు వేసి సక్సెస్ చేశాను. పుచ్చ బొప్పాయి 2 సక్సెస్ చేశాము. ఇప్పుడు అనేది ఈ టైంలో వేసాను. ఇది కూడా ఆల్మోస్ట్ సక్సెస్ చేయడానికి అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నాను. మరి ఇటువంటి వైరస్ తెగుళ్ళు వాటర్ మనకి ఎక్కువగా వస్తాయి కదా మనకి. ఈ 60 రోజుల పంట కాబట్టి ఒక 30 రోజుల్లోనే ఎటువంటి తెగులు రావాలో అన్ని తెగులు వస్తాయి మనకి వాటర్ మనకి. మరి దానికి కంట్రోలింగ్ ఇలా చేస్తున్నారు. మరి దానికి ఎటువంటి మందులు ఇప్పటిదాకా వాడారు? ఇప్పుడు దాకా మీకు ఎటువంటి సమస్య అనుభవం వచ్చింది? వాటర్ మనకి ఎటువంటి వచ్చింది అది చెప్పుకోగలరా? ఇప్పుడు వరకైతే పుచ్చకైతే చేసే దాంట్లో కాస్ట్లీగా అయితే ఏం చేయలేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫంగిసైడ్స్ అంటే సింపుల్ ఫంగిసైడ్సే యూజ్ చేశాను. సాఫ్ ఒకసారి యూజ్ చేశాను. మొన్న రీసెంట్గా రెడోమిల్ గోల్డ్, తర్వాత పురుక్కు వచ్చేసి బొప్పాయి మీద స్ప్రే అవ్వకుండా కోమా ఒకటి పురుక్కు వాడాను. ఈ బొప్పాయికి వచ్చేసి రెడోమిల్ గోల్డ్ అను ప్లాంటోమెసిన్ కాంబినేషన్లో ఉన్నది కాబట్టి బొప్పాయికి పుచ్చకి 2టికి యూజ్ చేశాను. ఇది అన్ని విధాల 2టికి యూజ్ అయ్యే మందులు అయితే 2టికి యూజ్ చేయాల్సి వస్తుంది. ఏ మాత్రం బయోలు ఇలాంటి తగిలితున్నా కానీ పుచ్చకి సపరేట్ హ్యాండ్ పంప్తో స్ప్రే చేయాల్సి వస్తుంది. వేరేగా అవసరం ఉన్నప్పుడు బయో మందులు కొన్ని వేరేగా మళ్ళీ ప్రాబ్లం. బొప్పాయి మీద బయో మందు కనుక ఏ మాత్రం స్ప్రే అయినా అది ఆకు మందం తగ్గిపోయి వైరస్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. బొప్పాయి ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది సుమారుగా? నాకు వచ్చేసి 10 సంవత్సరాలుగా బొప్పాయి మీద.
మరి అది ఓకే అండి. ప్రజెంట్ అంతా సక్సెస్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ మెలన్ సీజన్ ఇప్పుడు ప్రజెంట్ రేట్ బాగా ఉంది వాటర్ మెలన్, దానిలో మీరు ఎంచుకున్నారు, ఓకే నో ప్రాబ్లం. కాకపోతే ప్రతి రైతు కూడా సార్కి అనుభవం ఉంది కాబట్టి మెయింటెనెన్స్ కొంచెం నడిపిస్తారు. వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే అలా కాకుండా కొంచెం మిడిల్లో వేసుకోండి, బెటర్గా ఉంటుంది. ఎందుకంటే తీగజాతి మొక్కలు కాబట్టి సెంటర్ లైన్ వేస్తే బాగుండేది. కాబట్టి నేను సింగిల్ బెడ్ మీదనే బొప్పాయిని పుచ్చని 2 తీసుకోవటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ మొక్క మనకి ఎన్ని రోజులైంది మనకి వాటర్ మెలన్ వచ్చి? ఇప్పుడు వాటర్ మెలన్ 20 days అవుతుంది. 20 days అవుతుంది. 20 daysకి మొక్క ఇక్కడ దాకా వచ్చింది. ఇంకో 20 daysలో ఇది మొత్తం మనకి ఆపిస్తుంది ఇది. కాబట్టి ఇది ఈ మొక్క వచ్చేసి మనకి దీనికి చుట్టుకొని ఈ యొక్క ఆకురెమ్మలు ఉన్నాయి కదా మనకి బొప్పాయికి, ఇది ఇక్కడ చూపింది కొంచెం ఆకు మొక్కలు ఇవన్నీ రాలిపోయింది మనం చుట్టుకొని. ఇది రాలిపోతే ఆటోమేటిక్గా మన కింద క్రాప్ వెళ్ళిపోయింది. ఆటోమేటిక్గా చిన్న మొక్క కనిపిస్తుంది కాకపోతే చాలా హెల్తీగా ఉంటుంది. ఈ మొక్కలకి ఇదే మెయిన్, ఈ పత్రహారిత అంటే లీఫ్ అనేది ఈ కొమ్మలు ఎప్పుడైతే ఇరిగిపోతాయో అప్పుడు ఆటోమేటిక్గా మనకి కాపు అనేది తగ్గిపోయింది. అక్కడ చెట్టు మీకు తెలిసిన సంగతి కదా, ఆటోమేటిక్ చెట్టు అనేది పెరిగిపోయిందిగా. ఎందుకంటే కింద బ్రాంచెస్ ఎప్పుడైతే తగ్గిపోయిందో చెట్టు పెరిగిపోయింది, కాపు అనేది రావడం లేదు. కాబట్టి నేనైతే క్లారిటీ చేపిస్తాను దీన్ని, ఎప్పటికప్పుడు సెంటర్లోనే ఉండేటట్టు చూస్తాను. చాలా బొప్పాయి మొక్కలకి ఏమాత్రం కూడా టచ్ అవ్వకుండా చూసుకునే ఏదైతే చేస్తాయి. ఎందుకంటే ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు మనకి దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇలా నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం ఇలా ఆల్రెడీ అది స్ప్రెడ్ చేస్తూనే ఉంది. దానికి చేసుకుంటే మనకి ఈ యొక్క లీఫ్ అనేది ఇది యొక్క లీఫ్ అనేది ఈ యొక్క లీఫ్ మీద ఉన్న మచ్చలు అనేది తెగులు అనేది దీన్ని టచ్ అవడం వల్ల ఒకటే వైరస్ లెక్క అవుతుంది మనకి. మళ్ళీ దానికి ప్రాబ్లం లేకుండా ఇలా చేసుకోవడం ఆల్రెడీ అదే దానికే పాకేస్తున్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేపిస్తాయి. ఏదో మందు కూడా వేసినట్టుంది మీరు. ఇంకోటి అంటే మందు వేసినప్పుడు మనకి ఏర్ల మధ్యలో వేయకండి, కుళ్ళిపోయింది మొక్క, కుళ్ళిపోయి మళ్ళీ చనిపోవడం జరుగుతుంది. మినిమం డిస్టెన్స్ తీసుకోండి, మినిమం ఇంత డిస్టెన్స్ తీసుకొని మినిమం డిస్టెన్స్ తీసుకుంటున్నాము. కాబట్టి ఏంటంటే ఎవరు మరి మహారాష్ట్ర లేబరు వీళ్ళకి పదే చెప్తున్నప్పటికీ కొన్ని ప్లేసెస్లో మందు ఇలా వేయడం వల్ల అక్కడ వేరు అనేది కుళ్ళిపోయి మనకి చనిపోయింది. మీకు తెలుసు కదా మీకు అది. అయితే అది ఆల్మోస్ట్ ఏంటంటే ఫర్టిలైజర్ కూడా డిఏపి లాంటివి వాడుతున్నాం కాబట్టి ఇంక ఫరక్ అవ్వలేదు. మీరు చెప్పినట్టు అదే అదర్ ఫర్టిలైజర్ అయితే డ్యామేజ్ అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది నేను చూశాను. ఏంది అది మొక్క మొదల్లో వేసారని చెప్పేసి అది కొంచెం తట్టుకుంది కాబట్టి నో ప్రాబ్లం అయింది. అదే ఇంకా లేత మొక్క ఉండుంటే అది ఈ పాటికి మొత్తం మళ్ళీ రీబ్యాక్ మళ్ళీ 6 acresకి మళ్ళీ మొక్కలు తీసుకోవడం జరిగేది. ఏదైనా ఒక పని మనం ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా జాగ్రత్త చూసుకోండి. అలాగే మొక్కలకి ఫంగిసైడ్స్ వస్తే మీరు ఎటువంటి మందులు వాడుతున్నారు? ఫంగిసైడ్కి అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు అయితే మేము సాపు, రెడోమిల్ గోల్డ్, రోకో అలాంటి ఫంగిసైడ్స్ డించింగ్ చేపేటవే చేస్తాం. ఎవరికైనా మొక్కకి తెగులు టైప్ వస్తే మొక్క భాగం ఈ భాగం నుంచి కనిపిస్తుంది మొక్క క్లారిటీగా, ఈ భాగం నుంచి కింది భాగం దాకా ఈ సెంటర్ పాయింట్లో ఎవరికైనా సరే తెగుళ్ళు ఉంటే, తెల్లగా మచ్చలు ఉంటే రోకో అండ్ ప్లాంటోమేషన్, రెడామిన్ గోల్డ్ అండ్ ప్లాంటోమేషన్ అలాంటి కొంచెం ఎక్కువగా డోస్ తీసుకొని స్ప్రే చేయండి. స్ప్రే చేయడం వల్ల మనకి ఆటోమేటిక్ గ్రీన్ కలర్ వస్తుంది. ఎప్పుడు కూడా బొప్పాయి స్టెమ్ అనేది గ్రీన్ కలరే ఉండాలి, వైట్ కలర్ అసలు ఉండకూడదు. వైట్ కలర్ వస్తే అది ఆటోమేటిక్గా ఎప్పటికైనా పడిపోయింది చెట్టు. ఈ రోజు కాబట్టి ఎప్పటికైనా పడిపోయింది. ఎప్పటికైనా సరే గ్రీన్గా స్టెమ్ ఉంటేనే అది హెల్తీగా ఉన్నట్టు మనకి. అలా హెల్తీగా ఉంటేనే బ్రాంచెస్ కానీ కాపు కానీ ఏదైనా సరే మనకి ఈరోజు చిన్నప్పుడు మొక్కలు చూసుకుంటేనే రేపటి రోజుకి మనకి ఎక్కువగా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు మెయింటెనెన్స్ తగ్గిస్తే ఆటోమేటిక్గా మెయింటెనెన్స్ అనేది తగ్గిపోయింది. కాస్ట్ విషయానికి కూడా తర్వాత ఎక్కువగా మెయింటెనెన్స్ అవ్వడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. అలాగే మనకి మందులు అయినా సరే ఏదైనా సరే ఒక 1 or 2 months దాకా అంటే ఒక 40 days దాకా డ్రించింగ్ చేయండి. మొక్క మొదటి పక్కన కొంచెం గ్యాప్లో ఎంతవరకు మీరు డ్రిప్కి ఇవ్వకుండా డ్రించింగ్ చేపిస్తేనే మొక్కకి మనకి ఎటువంటి పోషకాలు న్యూట్రియంట్స్ కావాలో జింక్, ఐరన్, మెగ్నీషియం, బోరాన్ అన్నిటి మనకి ఇక సల్ఫేట్ గిల్ఫేట్ అంటూ ఉంటారు మనకి అన్నింటి కూడా. అలాంటి అన్ని రకాల న్యూట్రియంట్స్ దొరికింది మనకి డ్రించింగ్ చేపిస్తే చాలా బెస్ట్ అండి. ఎక్కువగా డ్రిప్కి ఇవ్వడం ఏంటంటే మనకి మొక్క ఇక్కడ ఇప్పుడు బొప్పాయి వాటర్ మ్యాన్ వేశారు కాబట్టి అన్నింటికి పోతుంది కాబట్టి నో ప్రాబ్లం. కొంతమంది బొప్పాయి సపరేట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ బొప్పాయి అంటే మళ్ళీ ఒక 6 feetకి ఒక బొప్పాయి చెట్టు ఉంటుంది. సో ఇదంతా బెడ్ మధ్యలో అనేది మనకి వేస్ట్ అంతా ఫుడ్ అంతా వేస్ట్ అది మనకి. సో దానివల్ల ఏంటంటే ఛార్జింగ్ పంపు కానీ ఏదైనా ఒక పంపు వగేరా లేకుంటే మనకి ఏదైనా ఒక మీ వీలుని బట్టి పంపులో కానీ ఏదైనా బకెట్లో కానీ తీసుకొని ఒక డ్రమ్లో కలుపుకొని ద్రావణం కలుపుకొని మనం డ్రించింగ్ చేసుకోవడం వల్ల మొక్కకి ఆల్ న్యూట్రిన్స్ పోషకాలు మనకు అందడం జరుగుతుందని చెప్తున్నాను నేను. అలాగే ప్రజెంట్ నెంబర్ 15 వచ్చేసి మనకి రేటు విషయానికి చాలా బాగుంది. రేటు వచ్చేసి ఇక ఇదే రేటు కంటిన్యూ నడుస్తూ ఉంటే, ఎందుకంటే ఇక్కడ వ్యవస్థ అనేది ఫుడ్ మీద ఎక్కువ డైట్ తీసుకోవడం వల్ల జనాలు ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నారు. సో హెల్త్ ఇష్యూ రాకుండా మంచిగా ఫుడ్ డైట్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి బొప్పాయి కూడా అదే విధంగా ఎక్కువ సేల్ అవ్వడం వల్ల రేట్ అనేది కూడా ఎక్కువగా నడుస్తుంది. ఎవరైనా సరే వేసుకోవచ్చు బొప్పాయి, 100% వేసుకోవచ్చు. ఎంతమంది వేసుకున్నా కూడా ఎన్ని ఎకరాలు వేసుకున్నా కూడా బొప్పాయి రేటే తగ్గట్లేదు ప్రజెంట్. ఎందుకు తగ్గట్లేదు అంటే తినేవాళ్ళు ఎక్కువైపోయారు, మార్కెటింగ్ తక్కువైపోయింది. అంతకుముందు కాలం ఏంటంటే మార్కెటింగ్
మార్కెటింగ్ ఎక్కువ ఉండేది, తినే వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి లాస్ ఎక్కువ నడిచేది. అప్పుడు లాస్ పరంగా ఎక్కువ ఉండేది అప్పుడు ఢిల్లీ మార్కెటింగ్, ఏ మార్కెటింగ్. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కరు హాస్పిటల్ పోయినా కూడా, డాక్టర్ అయినా, ఎవరు ఏ వ్యవస్థ చూసుకున్నా, సోషల్ మీడియా చూసుకున్నా మనకు కూడా ఫ్రూట్స్ మీద ఎక్కువగా పడుతున్నారు వాళ్ళు. ఫ్రూట్స్ తినండి, ఏ టైంకి ఆ టైం ఫ్రూట్స్ తినడం వల్ల కొంచెం మనకి డైట్ ఫాలో అవుతున్నారు కదా, ఆ యొక్క తినే ఫుడ్ వల్ల మనకి ఏదంటే చెప్తున్నారు కాబట్టి బొప్పాయి అనేది ఆల్ న్యూట్రిస్ అంటే ఎలాగంటే ఫేస్ కానీ, క్రీమ్ కానీ, సబ్బు కానీ, తినడానికి కానీ, జ్యూస్ కానీ, టానిక్ కానీ ఏదైనా సరే వాటికి వాడుతున్నారు కాబట్టి ఎక్కువ డిమాండ్ సప్లై ఎక్కువ పెరిగినప్పుడు రేట్ కూడా ఆటోమేటిక్ పెరిగిద్ది. సో ఎవరైనా సరే ఎక్కడైనా సరే నాటుకోవచ్చు, వీలుని బట్టి నాటుకోండి. అది ఏ రకం అనేది మీరు మీ ఇష్టం ప్రకారం మీరు నాటుకోండి, మనం చెప్పేది కాదు. మీకు నచ్చితే నెంబర్ 15 నాటుకోండి, అంటే నెంబర్ 15 అయినా, 15 అయినా, కో15 అయినా, ఈ మూడైనా ఒకటే అండి, వేరు వేరు ఉండదు. కాకపోతే యాసం బట్టి మారుతూ ఉంటుంది. అంటే మహారాష్ట్రలో 15 అని అంటారు వాళ్ళ భాష ప్రకారంగా, మన ఇటు తెలుగు సైడ్ ఏమంటారు, తెలుగు ఏపీ సైడ్ నెంబర్ 15 అనుకుంటాం. అంటే నెంబర్ 15 అంటే 15, 15 అంటే 15 కాబట్టి అటు మహారాష్ట్ర సైడు మనకి అటు ఎట్లా అంటే అటు వాళ్ళు యాస వేరే ఉంటుంది, మనకి మార్వాడి ఉంటారు వాళ్ళు, అటు వాళ్ళ సైడు వాళ్ళు 15 అనుకుంటారు మనకి. అలాగే కొంతమంది కోకోలో ఉంటాయి కాబట్టి కో15 అని చెప్పి అంటారు. అంటే 15 అంటే 15 కాబట్టి 15 అంటే నెంబర్ 15 కాబట్టి. సో నెంబర్ వేరే అయినా సరే ఒకటే రకం బొప్పాయి నాటు రకం అండి. వెల్కమ్ 49 పరిస్థితి ఏంది? వెల్కమ్ 46 అనేది ఇది తెగులు వస్తే ఆగదు, దున్నేయడం. అది కాయ రెడ్ లేడీ టైప్ అన్నది కూడా, రెడ్ లేడీ కంటే దారుణం అది. రెడ్ అయినా సరే మనం ఇటువంటి కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ వెల్కమ్ ఎలా అంటే మనం చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. వెల్కమ్ పరిస్థితి ఎలాగంటే సార్, ఇది కాయ సేల్ అనేది మనకాడ ఇంకా జరగట్లేదు. అది ఇంకా మార్కెటింగ్ అనేది మన దగ్గర లేదు. ఇంకా అది ఏదో ఒకటి రేర్గా 1, 2 ఉన్నాయి. కాయ అనేది చాలా గట్టిగా ఉంటుంది, ఒక రాయి బండరాయి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో బెటర్ కొంచెం కీపింగ్ క్వాలిటీ ఆగిద్ది మనకి. కాకపోతే కాయ లోపల భాగం వచ్చేసి మొత్తం గుజ్జు ఖరాబ్ అయి ఉంటుంది. ఎవరైనా బొప్పాయి మార్కెట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, దళారులు ఉన్నది, బొప్పాయి కటింగ్ అప్పుడు చేయండి, ఒక కాయ అప్పుడు కట్ చేస్తే లోన మొత్తం ఖరాబ్ ఉంటుంది గుజ్జు. అది మార్కెట్ పర్పస్ చాలా లాస్. అది కొంతమంది సక్సెస్ అయినది, ఇంకా అది మార్కెట్లో ఇంకా అది ఎక్కువ నడవలేదు. అది డేంజర్. అది వైరస్ వస్తే అది దుకాణం అన్నట్టుగా దున్నడం. అది ఎక్కడో ఒక చోట కాసిన దానికి చూపించి ప్రపంచం మొత్తం చూపిస్తూ ఉంటారు వీళ్ళు. 12 బొప్పాయి నడిపేది ఏంటంటే మనకి రెడ్ రెడీ ఎక్కువగా నెంబర్ 50 అంటే 15 నెంబర్ 15 ఇదే నడిచే 12. మార్కెటింగ్ అయినా సరే వేసుకొని రైతులకి అయినా సరే 12 ఇదైతే కొంచెం బెటర్గా ఉంది. ఈ రెండు రెడ్డి కొంచెం వైరస్ తెగులు వస్తుందని చెప్పేసి రైతులు కూడా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉందని చెప్పేసి నెంబర్ 15 రావడం జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి మనకి ఎందుకు వస్తున్నారంటే ఇది 2 years క్రాప్. ఇది నెంబర్ 15 వచ్చేసి రెడ్డి ఎలాగంటే మనకి 3-4 కటింగ్ చేయగానే విడిపోయింది పంట ఉంది. ఇది ఇలా కాదు, ఇది నెలకి 2 కటింగ్ ఈజీగా ఉంటుంది. 6-7 నెలలు సింపుల్గా ఉంటుంది మనకి. సింపుల్ మనకి మీకు తెలిసిందే కదా. కాప్ విషయానికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. రేటు బయలకు రేటు కొంచెం వచ్చిందనుకో, ఇదే 10 పైన ఉందనుకో రైతులకి, ఇక చెప్పేక్కర్లేదు. ఇక ఎంత అంటే అంత ఇన్కమ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అదే రెడీ అనుకోండి మనకి మ్యాక్సిమం ఒక 3 కటింగ్ కట్ చేయగానే కాప్ ఇక విడిపోయినట్టే అయిపోయింది మనకి. ఆల్మోస్ట్ అది 3-4 కటింగ్ ఢిల్లీ కటింగ్ చేయగానే కానీ నెంబర్ 15 అలా కాదు మనకి. 2 years దాకా మనకి ఆటోమేటిక్గా అలాగే అదే విధంగా వెళ్తుంది మనకి. మెయింటెనెన్స్ తక్కువ, 50% మెయింటెనెన్స్ తక్కువ దీనికి మనకి నెంబర్ 15కి. అనుభవస్తులు రైతులు ఉంటే, ఇంకా అనుభవం తెచ్చుకున్న రైతులు కూడా ఉంటే, సలహా పరిచేవాళ్ళు ఉంటే, తక్కువ మెయింటెనెన్స్లో మనం డ్రమ్ములో కలుపుకొని మొక్క 4 feet అయ్యేదాకా డ్రించింగ్ చేస్తేనే చాలా బాగుంటుంది. డ్రించింగ్ చేయని ఎడల మీకు ఖర్చు పెరిగిద్ది, మొక్క హ్యూమిడిటీ కూడా పవర్ కూడా తగ్గిద్ది మనకి. డ్రించింగ్ చేపిస్తేనే ద్రావణం మొక్క పెరిగే బట్టి గ్లాస్ ml ప్రకారం తీసుకొని డ్రించింగ్ చేపిస్తేనే కొన్ని రకాల మందులు ఉంటాయి షెడ్యూల్ ప్రకారం వాడుకుంటే. ఆ షెడ్యూల్ మీకు తెలియకపోతే చెప్పండి, నేను చెప్తాను. ప్రతి ఒక్క రైతుకు చెప్తున్నాను. ఎందుకంటే అడ్డగోలుగా ఎవరో చెప్పిన మందులు వాడుకొని రైతు నష్టం తెచ్చుకుంటున్నారు చాలా వరకు. ఇక నాలెడ్జ్ ఎక్కడంటే వ్యవసాయం మీద నాలెడ్జ్ కాకుండా బయట వాటి మీద నాలెడ్జ్ ఎక్కువ పెడుతున్నారు. రాజకీయం పర్పస్ కానీ, వేరే పర్పస్ కానీ నాలెడ్జ్ రైతులు అక్కడ అలాంటి చోట పెట్టుకొని ఈడేం చేస్తున్నాడు రైతు అంటే పక్క రైతు ఏం పండిస్తుందని చెప్పేసి వాటి మీద పక్క ఇంట్రెస్ట్ పెట్టేసి మనం ఏం చేయాలని చేయండి. అదొకటి చేస్తే బాగుపడుతుంది. ఏ రైతు సరే పక్కోడు ఏం చేస్తుండు, పక్కవాడు ఏం సంపాదిస్తుండు అది పక్కన పెట్టుకోండి. పక్కోడు మందులు కొట్టకండి. మీ పంటకి ఏది అవసరం ఉందో అది చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. పక్కవాడి మీద ఎప్పుడు ఆశిస్తే మనం బతకం. ఫస్ట్ మనకి బతికి చేసి తగ్గిపోయింది. ఎందుకంటే వారికి తెలుసుకొని వాళ్ళు చేసుకుంటున్నారు. మనం ఏం చేస్తాం, మనం చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది. అదేవిధంగా పక్కలతో కాకుండా మనం కొత్తగా చేస్తేనే బాగుంటుంది. అంతే ఏం చెప్తున్నాను. ఇంకా మీరు చెప్పగలుగుతున్నారా ఏమైనా రైతులకి ఏమైనా సలహాలు, సూచనలు? సలహాలు ఏం లేదు. కొద్ది కాలంగా మా రెడ్ లేడీకి వైరస్ ప్యాకింగ్ ఎక్కువ ఉండటం వల్ల ఫెయిల్ అవుతున్నవి. అందుకే 15 సైడ్ మొగ్గు చూపటం అనేది జరుగుతున్నది. ఈ యొక్క మీరు 6 acresలో నేను కొన్ని మొక్కలు ఇచ్చాను. పేర్లు చెప్పకండి. కొన్ని రకాలుగా మీరు మొక్కలు తీసుకున్నారు టూ స్టెప్గా. మరి ఎవరి మొక్కలు బాగున్నాయి, ఎవరి మొక్కలు కొంచెం గ్రోత్గా ఉన్నాయి, నేను పంపించిన మొక్క సైజ్ ఎంత సైజ్ పంపించాను అది కూడా కొంచెం చెప్పగలుగుతారా? అతి చిన్న మొక్క వేయటం జరిగింది. ఇది మహారాష్ట్ర మొక్క. ఇక్కడికి వచ్చి
మహారాష్ట్ర అనేది సార్ అది తప్పు, మీరు అట్లా అనకండి. మహారాష్ట్ర మీకు చెప్పడం వల్ల రైతులు ఎలాగంటే ఉపేంద్ర సార్ ఇచ్చిన మొక్కలు చెప్పండి. ఎందుకంటే మహారాష్ట్ర అని చెప్పేస్తే మహారాష్ట్ర పెద్ద భూప్రపంచం అది. మనం ఎంత తెలంగాణ గింత తెలంగాణ అయిపోయినది. మహారాష్ట్రలో ఇలాంటి మొక్కలు ఇచ్చేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. వేలు ఎంట్రీకి ఉన్నారు. అందరు ఫెయిల్ అవుతారు. మళ్ళీ అది చెప్పకండి, మహారాష్ట్ర చెప్పకండి, పొరపాటున మోసం చేస్తారు. మహారాష్ట్ర ఇదే కుసుమంచి మన దగ్గర మహారాష్ట్ర 30 ఎకరాలు వేశారు. 30 చెరువులు నీళ్ళు తాగుతారు వాళ్ళు. 3 కాయలు లేవు చెట్టుకి. దేనికంటే మొక్క తీసుకోవడం రాంగ్, అది డబ్బు ఎక్కువ పెట్టి తీసుకున్నారు. ఒక కాయ కాయలేదు. మహారాష్ట్రం చెప్పకండి. పూణే మొక్కలు మనం తేవడం జరిగింది. మీకు ఎవరిచ్చే వాళ్ళ పేరు చెప్పండి, ఎందుకంటే రైతులు మోసపోతారు. ఉపేందర్ మాకు ఈ మొక్కలు సప్లై చేయటం జరిగింది. ఇప్పుడు చూస్తే సిచ్యువేషన్ ఆ రాజమండ్రి మొక్క కంటే ఇది అన్ని విధాలా పర్ఫెక్ట్. వేరే పేర్లు వద్దు, ఎందుకంటే వాళ్ళు మనకి వేరే వద్దు, కాంపిటీషన్ వద్దు. మనం ఇచ్చిన మొక్కలు బాగుందని సార్ పిలవడం జరిగింది, చెప్పడం జరిగింది. సో బెటర్గా ఉంది అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా నేను కూడా అంటున్నాను. మనం ఏదో డబ్బులు ఇచ్చి జేబులో డబ్బులు పెట్టి అలా చెప్పించే రకమైతే కాదు. సో మంచి చెప్తున్నాను ఇక్కడ. సో నేను పంపించే మొక్క కూడా సైజు కూడా మినిమం 3 ఇంచ్ అట్లా ఉంటుంది. మనకి ఈ సైజే ఉంటుంది మొక్క. చాలామంది రైతులు ఏంటంటే పెద్ద మొక్కలు పంపించారు. పెద్ద మొక్కలకి చిన్న మొక్కలు తేడా ఏంటి సార్ మీకు? అదే చిన్న మొక్క బాగా సెట్టింగ్గా వస్తుంది. దాన్ని వేసిన దాన్ని పికప్ అనేది కనబడుతుంది. అదే మొక్కలు ముదిరిపోతే మొక్క వేరే అవస్థ లోపల ఎర్రబడి ఆ మొక్కలే తొందరగా సెట్ చేయడానికి ఇబ్బంది పడుతుంది. కరెక్ట్ చెప్పారు సార్. వచ్చేసి చిన్న మొక్క వేసుకోవడం చిన్న మనిషికి పెద్ద మనిషికి తేడా ఉంటుందండి. చిన్న మొక్క వేసుకోవడం చిన్నప్పటి నుంచే మనకి వేరే వ్యవస్థ కానీ భూమికి తీసుకోవడం ఎలాంటిది అంటే ఒక జాయింట్ పర్పస్గా అయిపోతాయి మనకి. మొక్క చిన్న మొక్క ఎంచుకోవడం వల్ల అప్పట్లో అన్ని కాలంగా మనకి పోషకాలు మనం ఇస్తూ ఉంటాం. కానీ బెటర్ ఉంటుంది. మొక్క ఏజ్ పెరిగే కొద్దీ మినిమం మొక్క వచ్చి ఎప్పుడైనా సరే 35 డేస్ నుంచి 45 డేస్కే ఎంచుకోవాలి. ఎక్కువ మొక్కలు ఎంచుకుంటే, ఎక్కువ డేస్ మొక్క ఎంచుకుంటే మొక్క ఏజ్ పెరిగిపోయినప్పుడు ముదిరిపోయినప్పుడు ఆ యొక్క వేరు వ్యవస్థ అనేది లేట్ ప్రాసెస్ ఉంటుంది. మొక్క కూడా పెరిగిపోయి ఉంటుంది. చిన్న మొక్క వేసుకున్న చిన్నతనం నుంచి కింద నుంచి కాపాడడం జరుగుతుంది. వీడియో చాలా లాంగ్ అవుతుంది. మరి ఉంటాం, మరి బాయ్ అండి. ఇంకేమైనా మరిన్ని ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు. మనకు మొబైల్ నెంబర్ 995154 అలాగే మీకు బొప్పాయి కటింగ్ అయినా సరే, మార్కెటింగ్ అయినా సరే, పైన పురుగు మందు అయినా సరే, పిచ్చిక అయినా సరే, ఏదైనా సరే ఏ తెగులున్నా కూడా మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు బొప్పాయికి స్టెమ్ రాకపోయినా స్టెమ్ రావడం ఎలాంటి మందులు ఇవ్వాలి, అలాగే ఎటువంటి మందులు షెడ్యూల్ ఇస్తే బాగుంటుంది. అలాగే కటింగ్ పర్పస్ అయినా సరే మీ దగ్గర ఎకరాలు ఉంటే మీరు ఫోటో పెట్టండి, వీడియో పెట్టండి, లొకేషన్ పెట్టండి, కటింగ్ చేయడం జరుగుతుంది. నెంబర్ 15 సరే, రెడీ ఏ రకమైన సరే ఉండి ఉంటాం. బాయ్ అండి.